హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ గ్రేవీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ అండి ఇది. దీనిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అంతా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడకనివ్వాలి. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు, ఎండు కొబ్బరి ఉంటే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని దీనిలో మనం బాగా పేస్ట్ చేసుకోవాలి. మీరు మెత్తగా పేస్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం బరకగా ఉన్న చికెన్లో టేస్ట్ బాగుంటుంది. చికెన్లో నుంచి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే మీరు ఉడికించుకోండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఒక 10 to 20 minutes ఉడికించుకుంటే ఈ చికెన్ మసాలా పచ్చివాసన పోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు రుచికి తగ్గట్టు ఉప్పు, కారం చూసుకొని మీకు ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గ్రేవీ ఉంది కదా, దీనిలో కారం, ఉప్పు గ్రేవీకి సరిపడా మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా కలపడం వల్ల మనకి చికెన్ ముక్కలు అన్ని సైడ్ బాగా ఉడుకుతాయి. మరొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలాగ ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ ముక్క ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం.